గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథం 23వ అధ్యాయము 26వ వచనాన్ని ధ్యానించుకుందాం. నా కుమారుడా, నీ హృదయం నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. దేవుడు మనల్ని అడుగుతున్నారు ఈ వాక్యం ద్వారా, నీ హృదయాన్ని నాకివ్వి, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. దేవుని మార్గాలు మన కన్నులకు ఇంపుగా, మనకి ఇష్టంగా ఎప్పుడు ఉంటాయంటే మన హృదయం దేవునికి ఇచ్చినప్పుడు. మన హృదయం దేవునికి ఇచ్చినప్పుడు మన కన్నులు దేవుని వైపు చూస్తాయి. మన హృదయం దేవునికి ఇచ్చినప్పుడు మన చెవులు దేవుని వైపు ఒగ్గి ఆయన స్వరాన్ని వింటాయి. మన హృదయం దేవునికి ఇచ్చినప్పుడు మన నోరు ఆయన మాటనే ప్రకటిస్తుంది. హృదయం యొక్క స్థితిని బట్టే నోరు మాట్లాడుతుందని వాక్యం ఉంది. అదేవిధంగా హృదయాన్ని బట్టే కన్నులు చూస్తాయి, హృదయాన్ని బట్టే చెవులు వింటాయి. కాబట్టి అన్నిటికీ కేంద్రము హృదయమే. అందుకని దేవుడు అంటున్నాడు, ఆ హృదయం నాకు ఇవ్వి అంటున్నాడు. మన నుండి దేవుడు మన హృదయాన్ని ఆశిస్తున్నాడు. నీ హృదయాన్ని నేను తీసుకుంటాను అనట్లేదు దేవుడు, నీ హృదయం నాకు ఇవ్వా అని అడుగుతున్నాడు. దేవుడు సర్వశక్తిమంతుడు. మన హృదయాన్ని కంప్లీట్గా ఆయన స్వాధీనంలో తీసుకోవచ్చు, కానీ ఆయన బలవంతంగా మన హృదయాన్ని తీసుకోడు. మనం ఇష్టపూర్వకంగా ఇస్తే ఆయన తీసుకుంటాడు. ఎప్పుడైతే మన హృదయాన్ని ఆయనకి ఇష్టపూర్వకంగా ఇస్తామో, దేవుడు మన హృదయంలో ఎప్పుడైతే నివసిస్తారో, ఎప్పుడైతే మన హృదయాన్ని దేవుడు ఆయన సంపూర్ణమైన స్వాధీనంలోకి తీసుకుంటారో, మన తలుపులు, హృదయ ఆలోచనలు, మన చూపులన్నీ మారిపోతాయి. దేవుని ప్రజలు, బైబిల్లో ఉన్న దేవుని ప్రజలు దేవుని చూడగలిగారంటే, దేవుని మాట పలకగలిగారంటే, దేవుని స్వరం వినగలిగారంటే, బైబిల్లో కొన్ని ఉదాహరణలు మనం తీసుకుంటే, సమూయేలు చిన్న వయసులోనే తన హృదయాన్ని దేవునికి ఇచ్చాడు. అందుకనే తన చెవులు దేవుని స్వరాన్ని వినగలిగాయి. అదే మందిరంలో సమూయేలు ప్రక్కనే దగ్గరలోనే ఉన్నాడు ఎలీ అని దైవ సేవకుడు. ఆయన హృదయము దేవుని కంటే తన పిల్లలకు, తన కొడుకుల మీదకి ఎక్కువ, తన హృదయంలో ఎక్కువ స్థానం ఉంది. దేవుని స్వరాన్ని వినలేకపోయాడు దైవ సేవకుడు. కానీ చిన్న బిడ్డ సమూయేలు సమస్తాన్ని, తన హృదయం అంతటినీ దేవునికి ఇచ్చాడు. కనుకే సమూయేలు అనే పిలుస్తున్న దేవుని స్వరము చిన్న వయసులోనే వినగలిగాడు. చనిపోయేంత వరకు ఆ స్వరాన్ని వింటూనే ఉన్నాడు. మన హృదయాన్ని దేవునికి ఇస్తే మనము కూడా దేవుని స్వరం వినగలం. భక్తుడైన ఇర్మియా చిన్న వయసులోనే దేవుని చేత పిలువబడ్డాడు. కారణం ఏంటంటే, చిన్న వయసులోనే తన హృదయాన్ని దేవునికి ఇచ్చాడు ఇర్మియా. అందుకనే దేవుడు ఇర్మియాని ఎలా మార్చాడంటే, నేను నిన్ను నా నోటిగా ఏర్పరచుకున్నానన్నాడు. ఏవి నీచమైనవో, ఏవి హీనమైనవో నువ్వు యోచించినట్లయితే నేను నిన్ను నా నోటిగా వాడుకుంటాను. యు విల్ బి మై మౌత్ పీస్ అన్నాడు. సమూయేలు తన హృదయాన్ని ఇస్తే దేవుని స్వరం వినగలిగాడు సమూయేలు. ఇర్మియా తన హృదయాన్ని ఇస్తే దేవుని నోటిగా మారగలిగాడు. భక్తుడైన యోహాను తన హృదయాన్ని దేవునికి ఇస్తే దేవుని దర్శనాన్ని చూడగలిగాడు. అంటే మన కన్నులు, మన నోరు, మన చెవి అన్నీ కూడా దేవుని స్వరం వినగలవు. దేవుని మాటను మన నోటి నుండి రప్పించగలవు. దేవుని యొక్క అద్భుతమైన దర్శనాన్ని చూడగలవు. ఎప్పుడంటే మన హృదయాన్ని దేవునికి ఇచ్చినప్పుడు. మన హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా దేవుని మాటను మాట్లాడడానికి, దేవుని స్వరం వినడానికి, దేవుని యొక్క దర్శనాలను చూడడానికి మన కన్నులు, చెవులు, మన నోరు ఎంత ప్రయత్నించినా అది జరగని పని. కాబట్టి ఈరోజు దేవుడు మనకి అనుదిన ఆత్మీయ ఆహారం ఇస్తున్న ఈ వాక్యాన్ని బట్టి మన హృదయాన్ని దేవునికి ఇద్దాం. మన హృదయాన్ని దేవునికి ఇచ్చి మన జీవితమే ఆయన యొక్క మహిమైశ్వర్యంలో దీవింపబడదాం. మన యొక్క హృదయంలో ఆయనకి సంపూర్ణంగా చోటిచ్చి మన యొక్క సమస్తమైన అవయవాలు దేవునికి ఆలయంగా మారిపోయి మన జీవితకాలం అంతా దేవుని స్తుతిస్తూ దేవుని ప్రీతికరంగా గడుపుదాం. ప్రియులారా, ఈ లోకమును మనం జయించడం మన వల్ల కాదు. మన కన్నులను మన స్వాధీనంలో పెట్టుకోవడం మన వల్ల కాదు. మనం ఫెయిల్ అవుతూనే ఉన్నాం. ప్రభువా, మేలైనవి చూడాలనుకుంటున్నాను కానీ చూడలేకపోతున్నానయ్యా. నీ మార్గాలు నాకు ఇంపుగా ఉన్నాయి కానీ నీ మార్గాలను నేను చూడలేకపోతున్నానయ్యా. దానికి కారణం ఇప్పుడు తెలిసింది. నా కన్నులతో నిన్ను చూడాలని, నా కన్నులతో నీ మార్గాన్ని చూడాలని, నా కన్నులతో మంచి వాటిని చూడాలని ప్రయత్నిస్తున్నాను. కానీ నా హృదయము
ఈ లోకానుసారమైన వాటి మీద పెట్టుకుని నా కన్నులతో నేను ప్రయత్నించినప్పుడల్లా ఫెయిల్ అవుతున్నాను. నా హృదయాన్ని నీకు ఇవ్వగలిగే శక్తిని నాకు ఇవి ప్రభుని దేవుడిని అడుగుదాం. హృదయపూర్వకముగా ప్రభుని కలిగి ఉందాం. బలహీనమైన మనకి పరిశుద్ధాత్ముడు మన ఆశను బట్టి సహాయం చేసి మన హృదయాన్ని మార్చి మన మనసును మార్చి అప్పుడు మన చూపులను మాటలను వినికిడిని పవిత్రపరిచి దేవుని కలిగిన వారిగా దేవుణ్ణి చూస్తూ ఆయన మాటను పలుకుతూ ఆయన మాటను వింటూ ముందుకు సాగువారుగా పరిశుద్ధాత్ముడు మన జీవితాన్ని రూపాంతరపరిచి రక్షించి కాపాడి దీవించి ఫలింపజేయను గాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మా హృదయమును నీకిచ్చి మా చూపులను పరిశుద్ధపరుచుకునేలాగున మా మాటలను నీ మాటతో నింపబడులాగున మా వినికిడి సమూయేలు వలె నీ స్వరాన్ని వినగలులాగున మా హృదయం అంతటితో నిన్ను వెంబడించే జీవితం మాకు దయచేయమని మా హృదయంలోనికి రమ్మని నిన్నే ఆహ్వానిస్తూ నీవే మా హృదయంలో సంపూర్ణమైనటువంటి అధికారముతో మా హృదయంలో నివసించమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు కృప, ఆదరించి పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనలోనికి వచ్చి మన హృదయాన్ని పరిశుద్ధాత్మతో నింపుకొని మన కన్నులు నిత్యము యేసయ్య మార్గాన్ని చూచే విధముగా పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ వెరీ బ్లెస్డ్ అండ్ ఫ్రూట్ఫుల్ డే.